నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. 4 ఇయర్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ క్లోజ్డ్ 0,2π. ఓకే, హెన్స్ డిడక్ట్ దట్ 5 స్క్వేర్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ అండ్ సో ఆన్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీడియోలో నేనైతే మీకు కొన్ని బేసిక్స్, ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ జనరల్ ఫార్ములా ఫర్ 4 ఇయర్ సిరీస్ దాని గురించి అని నేను డిస్కస్ చేశాను. ఓకే, మనకి జనరల్ ఫార్ములా ఇదైతే మనకి జనరల్ ఫార్ములా. ఓకే, ఇది ఒకటి మీకు గుర్తుంటే చాలు. ఇంటర్వల్ ఏదన్నా ఇచ్చిండుకొని ఇంటర్వల్ ఇది ఏదన్నా ఉండి నో ప్రాబ్లం. అది 0 to 2π ఉండొచ్చు, లేకుంటే -5 to 5 ఉండొచ్చు, లేకుంటే 0 to 5 ఉండొచ్చు. ఇంటర్వల్ ఏదే ఉండి మీకేంటి అంటే ఈ జనరల్ ఫార్ములా గుర్తుంటే చాలు, మీరు ఈజీగా చేస్తారు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఇంటర్వల్ 0 to 2π కానీ -π to π కానీ, అంటే దీని డిఫరెన్స్ తీసుకుంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది ఏ వాల్యూ, బి వాల్యూ కదా. దీని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో, 2π వచ్చింది అనుకో, ఆల్రెడీ మనం చేసాం. ఓకే, దీన్ని ఏం చేసాం, రెడ్యూస్ చేస్తే మనకి ఏమొచ్చింది, దీన్ని రెడ్యూస్ చేస్తే మనకి ఇలా వచ్చింది ఫార్ములా. ఓకే, ఇలా వస్తుంది. A0 వాల్యూ అయితే ఇది వస్తుంది. ఓకే, AN వాల్యూ అయితే ఇది వస్తుంది, BN వాల్యూ అయితే ఇలా వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అయితే మనకి ఇలా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. డిఫరెన్స్ అనేది 2π వస్తే మనకి అర్థమైంది. మీరు లేకుంటే జనరల్గా మీరు పుట్ చేసి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి A0/2 ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity AN cos nx ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity BN sin nx. ఇదైతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మళ్ళీ దీంట్లో A0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A0 వాల్యూ ఏమవుతుంది మనకి, A0 వాల్యూ ఏంటి మనకి, ఇది దిస్ ఈజ్ A0 వాల్యూ మనకి. ఓకే, 1/5 ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఓకే, మళ్ళీ AN వాల్యూ, దీంట్లో AN వాల్యూ ఏంటి, 1/π ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్. AN వాల్యూ కావాలి కాబట్టి దీన్ని జస్ట్ దీంతో ఎఫ్ ఆఫ్ ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేయండి, కాస్ nx మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సిమిలర్లీ BN 1/π ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్తో సైన్ nx మల్టిప్లై చేస్తే చాలు, BN మనకు వచ్చేస్తుంది సైన్ nx. ఓకే, డిఎక్స్. ఇప్పుడు మనము A0 వాల్యూ, AN వాల్యూ, B1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత దీంట్లో పుట్ చేయాలి. దీనికి కావాల్సింటే మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఇప్పుడు మనం 1/1 ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. A0 ఈజ్ ఈక్వల్ టు 1/π. ఓకే, A to B అంటే ఇది ఏ వాల్యూ, దిస్ ఇస్ ఏ వాల్యూ, దిస్ ఇస్ బి వాల్యూ. అంటే మనకి ఏమవుతుంది, ఇది 0 to 2π. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దట్ ఈజ్ A0 ఈజ్ ఈక్వల్ టు 1/π. మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేను ఫస్టే చెప్పాను కదా మీకు. ఇంటిగ్రేషన్ x⁴n dx ఉందనుకోండి, x⁴n+1/n+1 ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. దీన్ని ఇక్కడ వాడితే మనకి n ప్లస్లో ఏముంది, 2 ఉంది. ఓకే, 2 పుట్ చేసి x⁴2+1/2+1. ఓకే, లిమిట్స్ 0 to 2π. దీన్ని సింప్లిఫై చేయండి, 1/π ఇంటూ x³/3 0 to 2π. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పుట్ చేయండి. 1/π x ప్లస్లో 2π పుట్ చేయండి, 2π³/3 మైనస్ x ప్లస్లో 0 పుట్ చేస్తే 0నే వస్తుంది. ఓకే, సింప్లిఫై చేయండి. 1/π 2³ నథింగ్ బట్ 8π³/3. ఒక పై క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏమొస్తుంది, 8π²/3 వస్తుంది. ఇదైతే మనకి A0 వాల్యూ. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి A0 వాల్యూ. తర్వాత మనం AN ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, AN ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఓకే, ఇదైతే అర్థం కదా. నెక్స్ట్ AN ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటిగ్రేషన్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x² cos nx dx. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే,
ఇక్కడ మెయిన్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ ఏది సెలెక్ట్ చేస్తారన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం ఒక రూల్ని అయితే వాడతాము, హైలైట్ రూల్ అని. ఓకే, హైలైట్ రూలు అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఓకే, లాగరిథమిక్, ఆల్జిబ్రిక్, ట్రిగ్నామెట్రీ, ఎక్స్పోనెన్షియల్ అని దీని మీనింగ్. ఈ ఆర్డర్లో మనం ఫస్ట్ ఫంక్షన్ అయితే సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఆల్జిబ్రిక్, తర్వాత ట్రిగ్నామెట్రీ వస్తుంది కాబట్టి ఆల్జిబ్రిక్ వచ్చి ఎక్స్ స్క్వేర్ కాబట్టి దీని ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, దీని సెకండ్ ఫంక్షన్ అనుకోండి. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ an = 1/5. ఇక్కడ మీకు ఒక ట్రిక్ అయితే చెప్తా చూడండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే మీరు ఏం చేయాలి, చాలా స్టెప్స్ అనేది వస్తాయి, మీకు చాలా లెంత్ అవుతుంది. అది కాకుండా మీకు ఒక ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అలాగే రాసేసుకోండి. ఓకే, ఎక్స్ స్క్వేర్. తర్వాత సెకండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx ఏమవుతుంది మనకి, సైన్ nx. సైన్ nx ఇక్కడ n అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి డివైడ్ n చేసుకోండి. ఓకే, ఇది వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆల్టర్నేట్ సైన్స్ యూస్ చేయాలి. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మైనస్ వస్తుంది. మైనస్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఏమొస్తుంది మనకి, డిఫరెన్షియేషన్ చేస్తే 2x. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏదైతే సైన్ nx/n ఉందో దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. సైన్ nx డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, మైనస్ కాస్ nx. ఆల్రెడీ ఇక్కడ ఒక n ఉంది, ఇంకొక n తీసుకున్నాం అనుకో n² అవుతుంది. ఓకే, అర్థమైంది. ఇంకోటి n, ఇక్కడ ఒక ఆల్రెడీ n ఉంది కాబట్టి n² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్, నెక్స్ట్ ప్లస్ వస్తుంది, ఆల్టర్నేట్ సైన్స్ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ 2 మళ్ళీ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి. ఏదైతే ఎక్స్ ఉందో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది, 1. ఓకే, తర్వాత మైనస్ కాస్ nx ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది, మైనస్ కాస్ nx ఇంటిగ్రేషన్ సైన్ nx. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక n², ఇంకొక n తీసుకుంటే n³ అవుతుంది. ఓకే, ఈ మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలి, 0 to 2π తీసుకోండి. ఓకే, ఇప్పుడు an = 1/π. ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తారు, 2π అప్పర్ లిమిట్ పుట్ చేసుకురండి. ఓకే, ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తారు, 2π పుట్ చేయండి. మనకి ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఏంటి, సైన్ nπ = 0, సైన్ 2nπ = 0. ఓకే, ఎక్స్ ప్లేస్లో మీరేమన్నా 2π పుట్ చేశారనుకోండి, 2π సైన్ 2nπ ఏమవుతుంది మనకి, దాని వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం వాల్యూ 0 మనకి. ఓకే, అందువల్ల దీన్ని అయితే కన్సిడర్ చేయం. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది 2. ఓకే, ఎక్స్ ప్లేస్లో 2π. నెక్స్ట్ కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ n × 2π. ఓకే, అంటే కాస్ 2πn. ఓకే, అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాస్ nπ ఉంటే దాన్ని ఏంటి, -1n అని పుట్ చేస్తాం. అదే కాస్ 2nπ ఉంటే దాని వాల్యూ ఎంత, 1. ఓకే, దాని వాల్యూ ఎంత, 1. కాస్ చూడండి, కాస్ 2nπ. ఓకే, ఎక్స్ ప్లస్లో 2π పుట్ చేస్తాం, 2nπ అవుతుంది, దీని వాల్యూ ఎంత, 1. చూసాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి, 2nπ దాని వాల్యూ ఎంత, 1. ఓకే, 1 అయిపోతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, n² మాత్రమే మిగులుతుంది. తర్వాత మైనస్ ఇక్కడ మళ్ళీ సైన్ వచ్చింది, సైన్ ఎక్స్ ప్లస్లో 2π వచ్చేసి దీని వాల్యూ అంతా మొత్తం 0 అయిపోతుంది. ఓకే, అదైతే వదిలేయండి. మళ్ళీ లోవర్ లిమిట్ తీసుకోండి. లోవర్ లిమిట్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ సైన్ 0 వాల్యూ అంతా 0నే, ఇది 0 అయిపోతుంది. మళ్ళీ మైనస్ ఉంటుంది ఇక్కడ, మైనస్, ఇది ఒక మైనస్ ప్లస్. ఓకే, ఇది ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేసామనుకో, ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే ఏమవుతుంది, 0 మొత్తం పోతుంది. మళ్ళీ ఇది పోతుంది, 0 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సైన్ ఉంది, సైన్ 0 వాల్యూ ఎంత, 0, ఇది కూడా 0 అయిపోతుంది. అంటే మనకి లోవర్ లిమిట్ మొత్తం 0నే. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. ఓకే, ఈ పై గెట్ క్యాన్సల్. ఫైనల్గా an వాల్యూ ఏమొస్తుంది మనకి, 2 2 4/n² వస్తుంది, 4/n². ఇదైతే క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ bn, ఇలాగే bn అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. bn =
n by pi 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయడమే. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అలాగే పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ ఏమవుతుంది మనకి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఇక్కడ ఎన్ తీసుకోవాల్సి ఉంటుంది, బికాజ్ ఎన్ కోఎఫిషియంట్ ఉంటుంది కాబట్టి ఎన్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ మైనస్ సైన్. ఓకే, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత 2x, మళ్ళీ మైనస్ కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ ఎన్ఎక్స్. ఓకే, బై ఇక్కడ ఒక ఎన్ ఉంది, ఇక్కడ ఒక ఎన్ ఉంటుంది కాబట్టి ఎన్ స్క్వేర్ అవుతుంది. తర్వాత మైనస్ తీసుకున్నాం ప్లస్ సైన్. ఓకే, 2x డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ మైనస్ సైన్ ఎన్ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ కాస్ ఎన్ఎక్స్, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాస్ ఎన్ఎక్స్ బై ఇక్కడ ఎన్ క్యూబ్ అవుతుంది 0 to 2 pi. ఓకే, ఇది క్లియర్ కదా. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేసుకుంటూ రండి. ఓకే, ఎన్ ప్లేస్లో ఏం పుట్ చేస్తారు 2 pi, కాస్ 2n పై వాల్యూ ఎంత 1. ఓకే, 1 అవుతుంది అంటే 1 by pi ఎక్స్ ప్లేస్లో 2 pi స్క్వేర్, దీని వాల్యూ ఎంత మైనస్ 1 by n వస్తుంది. ఓకే, బికాస్ దీని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది, బికాస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. దీన్ని ఎక్స్ ప్లస్లో 2 pi పుట్ చేసాను, కాస్ 2n పై వాల్యూ ఎంత 1. ఓకే, తర్వాత ఇది 0 అయిపోతుంది, బికాస్ సైన్ 2n పై వాల్యూ 0. మళ్ళీ ఇది ఎంత 1 వస్తుంది. ఓకే, 2 by n క్యూబ్ అవుతుంది. ఓకే, ప్లస్ 2 by n క్యూబ్. మళ్ళీ లోవర్ లిమిట్ అప్లై చేసామనుకో, ఇది ఎక్స్ ఉంది కాబట్టి 0, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 0, కాస్ 0 వాల్యూ ఎంత మనకి కాస్ 0 వాల్యూ 1. ఓకే, 2 by మైనస్ 2 by n క్యూబ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇది క్యాన్సల్ అయిపోతుంది, ఈ వాల్యూ క్యాన్సల్ అవుతుంది. మళ్ళీ మనకేమొస్తుంది ఒక పై గెట్ క్యాన్సల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. అది మైనస్ ఆఫ్ 2 స్క్వేర్ నథింగ్ బట్ 4 pi స్క్వేర్ బై పై ఇంటూ ఎన్. ఒక పై క్యాన్సల్ అయితే మనకి మైనస్ 4 pi by n వస్తుంది. ఇదైతే బిఎన్ వాల్యూ. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నీ ఒక దాంట్లో మనం పుట్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పుట్ చేయండి. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 pi by n. ఇవన్నీ సబ్స్టిట్యూట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో అయితే పుట్ చేయండి. ఇది మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీంట్లో a0 వాల్యూ, an వాల్యూ, b1 వాల్యూ ఇవన్నీ మనం 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, పుట్ a0, an, bn వాల్యూస్ ఇన్ 1. అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు a0 వాల్యూ ఏమొచ్చింది మనకి, వాట్ ఈజ్ a0 వాల్యూ, a0 వాల్యూ నథింగ్ బట్ 8 pi స్క్వేర్ బై 3, 8 pi స్క్వేర్ బై 3 ఇంటూ 2, బికాజ్ a0 by 2 కదా. ఓకే, ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an వాల్యూ ఎంత మనకి, an వాల్యూ వచ్చి మనకి 4 by n స్క్వేర్ ఇంటూ కాస్ nx. ఓకే, ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn వాల్యూ ఎంత మనకి మైనస్ 4 pi by n. ఓకే, ఇంటూ సైన్ nx. ఇదైతే మనకి ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్పాన్షన్. ఓకే, దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి. 2 1s 2 4s అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి 4 pi స్క్వేర్ బై 3. ఓకే, ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ 4 by n స్క్వేర్ కాస్ nx ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ
ఓకే, ఇది మైనస్ వస్తుంది బికాజ్ ఇక్కడ మైనస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, మనకి ఏమవుతుంది 4π/n sin nx. ఓకే, ఇదైతే మనకి వాల్యూ వచ్చింది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, ఇంపార్టెంట్ ఇది. ఫైనల్లో x² వాల్యూ అయితే ఇలా వచ్చింది. తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, x² = 4π²/3. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ n ఎక్కడ ఉందో అక్కడ వన్ వాల్యూ పుట్ చేయాలి. సమ్మేషన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే అడిషన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ n ప్లేస్లో 1 పుట్ చేయండి. n ప్లేస్లో 1 పుట్ చేస్తే ఏమొస్తుంది 4/1² cos 1x అంటే x cos x వస్తుంది. తర్వాత ప్లస్ n ప్లేస్లో 2 పుట్ చేయండి, ఏమొస్తుంది 4/2² cos 2x వస్తుంది. ఓకే, తర్వాత ఇలా n ప్లేస్లో 3 పుట్ చేస్తే 4/3² cos 3x. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ వాల్యూ కూడా అలాగే రాయండి. మైనస్ ఆఫ్ n ప్లేస్లో 1 పుట్ చేస్తే 4π sin x వస్తుంది. తర్వాత ప్లస్ ఓకే, n ప్లేస్లో 2 పుట్ చేస్తే 4π/2 sin 2x వస్తుంది. ప్లస్ 4π/n ప్లేస్లో 3 పుట్ చేస్తే 4π/3 sin 3x వస్తుంది. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. తర్వాత మనకు ఫైనల్గా ఏం కావాలి అంటే మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే π²/12 = 1/1² - 1/2² ఇలా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి RHS సైడ్ అయితే మనకి ఏం కావాలి, RHS సైడ్ అయితే మనకి π²/12 కావాలి. అందుకోసం నేను ఏం చేస్తాను, x ప్లేస్లో π పుట్ చేస్తా. ఓకే, లెట్ x = π అని తీసుకోండి. ఓకే, దీనికి కావాల్సిన ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి. 2 ఇంప్లైస్ x ప్లేస్లో π పుట్ చేస్తే ఏమవుతుంది π² దట్ ఈజ్ ఈక్వల్ టు 4π²/3 ప్లస్ ఓకే 4/1². చూడండి, x ప్లేస్లో π పుట్ చేసి కాస్ π వాల్యూ మనం ఆల్రెడీ చూసాం. మనము కాస్ nπ ఉంటే దాని వాల్యూ ఎంత -1/n. అదే ఈ n వాల్యూ అనేది ఈవెన్ ఉందనుకోండి. ఓకే, n అనేది ఈవెన్ అయితే దీని వాల్యూ 1 వస్తుంది. అదే x = nπ, n అనేది ఆడ్ అయితే వాల్యూ అనేది -1 వస్తుంది. n అనేది ఈవెన్ అయితే 1, n అనేది ఆడ్ అయితే -1. సిమిలర్లీ sin nπ వాల్యూ ఎంత అవుతుంది 0. అంటే n దగ్గర 1, 2, 3 ఎంతనా పుట్ చేయండి, దాని వాల్యూ ఎంత 0 వస్తుంది. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కాస్ x ప్లేస్లో π పుట్ చేసాం. కాస్ π అంటే n దగ్గర 1 పుట్ చేసాం అనుకో, కాస్ π ఎంత -1 వస్తుంది. 1 అనేది ఆడ్ నెంబర్ కదా. ఓకే, 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దాని వాల్యూ ఎంత -1 వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ మళ్ళీ 4/2². ఓకే, కాస్ 2π x దగ్గర π పుట్ చేస్తే కాస్ 2π అవుతుంది. కాస్ 2π 2 అనేది ఏంటి ఈవెన్ నెంబర్, అంటే దాని వాల్యూ ఎంత 1 వస్తుంది. ఓకే, ప్లస్ 4/3². ఓకే, 3 అనేది ఏంటి మనకి చూడండి, x ప్లస్లో π పుట్ చేస్తే కాస్ 3π. 3 అనేది ఆడ్ కాబట్టి -1 వస్తుంది. ఓకే, ప్లస్ 4/4². నెక్స్ట్ 4 అనేది ఈవెన్ కాబట్టి 1 వస్తుంది. ప్లస్ అన్సోనీలో కంటిన్యూ అవుతుంది. ప్లస్ సిమిలర్ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ మళ్ళీ ఇక్కడ దీని టర్మ్లో x ప్లేస్లో π పుట్ చేసాం అనుకోండి, sin π ఏంటి 0. మళ్ళీ sin 2π దాని వాల్యూ కూడా 0. sin 3π అంటే మొత్తం వాల్యూ ఏమవుతుంది 0 వస్తుంది. ఓకే, అర్థమవుతుందా. sin nπ దాని వాల్యూ ఏమవుతుంది 0. x ప్లేస్లో π పుట్ చేసాం అనుకోండి, ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. ఓకే, మనకు ఫైనల్గా ఈ వాల్యూ అయితే 0. ఓకే,
ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, పై స్క్వేర్ ఈ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, పై స్క్వేర్ మైనస్ 4π² 3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/1², ఓకే, ప్లస్ 4/2², ఓకే. తర్వాత మైనస్ 4/3² ప్లస్ 4/4², ఓకే, మైనస్ అండ్ సో వన్. ఇంత వస్తుంది, ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయండి, 3π² మైనస్ 4π²/3, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో నుండి మొత్తం మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఓకే, మనకి ఏమొస్తుంది 4/1² ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ 4/2² ప్లస్ 4/3² మైనస్ 4/4², ఓకే, ప్లస్ అండ్ సో వన్, ఇలా వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే దీంట్లో నుండి 4 కూడా కామన్. మనకి ఫైనల్గా ఏం కావాలి, ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటే 1, ఓకే, ఇలా 1 ఉంది కాబట్టి 4 కూడా కామన్ తీసేయండి. 4 కూడా కామన్ తీసేసుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. 4 కూడా కామన్ తీయండి, ఓకే. 4 కూడా కామన్ తీసారనుకోండి, -4 కామన్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇలా వస్తుంది, ఓకే. తర్వాత ఇది 1² మైనస్ 1/2², ఓకే, ప్లస్ 1/3² మైనస్ 1/4² ప్లస్ అండ్ సో వన్, ఓకే. ఈ మైనస్ గెట్ క్యాన్సల్, 4 అనేది క్రాస్ మల్టిప్లై చేస్తే π²/4 3 is 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1² మైనస్ 1/2² ప్లస్ 1/3² మైనస్ 1/4² ప్లస్ అండ్ సో వన్, ఓకే. హెన్స్ ప్రూవ్డ్. ఇలా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై జగదాంబ, జై భువనేశ్వరి.